హనుమంతుడి ధైర్యానికి ప్రతీక అని, శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపమని, మహాపండితుడు, బలవంతుడు అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ నాయకులు వేంపల్లిలో ఆంజనేయుని విగ్రహానికి పూలమాల వేసి హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు వాయుదేవుని అంశతో వానర వీరుడు కేసరి ఆంజనేయ దేవి పుణ్య దంపతులకు ఆంజనేయుడు జన్మించారన్నారు. శ్రీరామ భక్తుడిగా భక్తుడు అంటే ఎలా ఉండాలో సమాజానికి ఆంజనేయుడు తెలియజేశాడన్నారు. హనుమంతుడు లేకపోతే రామాయణ మహాకావ్యమే లేదని తులసిరెడ్డి అన్నారు. ఈరోజు హనుమత్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినరోజు. త్రేతాయుగంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వసంత ఋతువులో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు పుట్టాడు. హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హనుమంతుడు వాయుదేవుని అంశతో ఆంజనేయదేవికి వానర వీరుడు కేసరి పుణ్య దంపతులను జన్మించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆంజనేయుడు లేకపోతే రామాయణమే లేదు. హనుమంతుడు మహాబలవంతుడు, ధైర్యశాలి, పరాక్రమశాలి, బుద్ధిశాలి, కార్యసాధకుడు, భక్తాగ్రేసుడు. ఆకాశంలో వాయువు కంటే పక్షి కంటే వేగంగా పయనించగలడు. పర్వతాలను సైతము పెకలించగలడు. కార్యసాధకుడు, అవసరమైతే సూక్ష్మ స్వరూపాన్ని పొందుతాడు, అవసరమైతే విశ్వరూపాన్ని దర్శిస్తాడు. ఏ కార్యం ఇచ్చినా దాన్ని సాధిస్తాడు. అటువంటి కార్యసాధకుడు, కార్యశీలి. ఒక భక్తుడు ఎలా ఉండాలో ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. బలవంతుడు, పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు అయి కూడా శ్రీరామచంద్రునికి భక్తాగ్రేసుడుగా తన జీవితాంతము సీతారాములకు భక్తుడుగా ఆయన సేవ చేశాడు. కాబట్టి ఒక భక్తుడు ఎలాగా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భక్తాగ్రేసుడు ఆంజనేయుడు. అటువంటి వీరాంజనేయుని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. ఆంజనేయుని గుణగణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.